అందరికీ నమస్కారం అండి. ధ్యానం ద్వారా జ్ఞానోదయం. ఎలా ధ్యానం ద్వారా జ్ఞానోదయం అనేది తెలుసుకుందాం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. ధ్యానం అనే వెలుగుని అందించినందుకు. ధ్యానానికి మనము ఇంట్రెస్ట్ అంటే ఒక శ్రద్ధ. ఈ ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు కాస్త సమయాన్ని నిర్ణయించుకొని మనం ధ్యానం చేస్తే ఆ ధ్యానం చేయగా మనకి గతానికి వర్తమానానికి తేడా తెలుస్తుంది. ఆ ధ్యానం చేయగా మన లోపల మార్పు మనకు అర్థమవుతుంది. అయితే ప్రతిరోజు ధ్యానం చేయాలంటే ఎలా అనుకోవచ్చు? మనము చుట్టూ కుటుంబ సభ్యులు ధ్యానం అంటే మనం చేస్తూ ఉంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, లేదా ఈ సాధన చేస్తూ వీళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోతారని భయపడిన వాళ్ళు ఉండొచ్చు చుట్టూ. కానీ దేనికి కంగారు పడకుండా ముందు మనం పూర్తి విశ్వాసంతో ఈ ధ్యానం ద్వారా అంతా మంచే జరుగుతుంది, ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత అన్నీ ఉంటాయి అని విశ్వాసంతో చేస్తే తప్పకుండా మన మనసులోని శరీరంలోని మార్పులు గమనించగలుగుతాం. అలాగే చుట్టూ మన ఎనర్జీ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు మన సాధన చేస్తూ ఉంటే ఆ యొక్క శక్తి మన చుట్టూ కూడా ఒక ఆరాన్ని ఏర్పాటు చేస్తుంది. మన సాధన ద్వారా ఒక దీపం మనం వెలిగిస్తాం. ఆ దీప కాంతి ఒత్తు మనం పెద్దది చేసి ఆ జ్యోతి కాంతిని ఎలాగైతే ఆ కాంతిలో మనము ఆ బాటను కానీ ఇంటిని కానీ ఆ వెలుగులో మనం చేయవలసిన పని ఎలా చేస్తామో అలాగే ధ్యానం అనే వెలుగులో మనకు కావాల్సినంత లభిస్తుంది. అలాగే ధ్యానం చేయగా నీకు ధ్యానం ద్వారా జ్ఞానోదయం అవుతుంది. ధ్యానం అది ఒక్క 3 అక్షరాల ధ్యానం, కానీ దాని ద్వారా జ్ఞానోదయం ఎంతో ఉంటుంది. మనకు మనమే మార్పు చెందుతాము. ఈ ధ్యానం అనేది చాలామంది దగ్గర మనం విన్నాము, ఎన్నో పుస్తకాలు చదివాము. ఒక తపస్సు కానీ ధ్యానం కానీ ఆ యొక్క ఫలితము మనకే కాకుండా మన వంశీయులందరూ తరిస్తారని విన్నాము. అయితే ఈ ధ్యానం కూడా ఎన్నో జన్మల యొక్క పుణ్యాల ఫలం వల్ల దొరుకుతుంది. అసలు ఆ జన్మలు ఉన్నాయా అని మనం అనుకోవచ్చు. అవి మనకు కనిపించకపోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక గతం ఉంటుంది. అందుకే రావటం పోవటం, పుట్టటం చావటం రెండిటికి ప్రశ్నకి సమాధానం దొరకదు. కానీ ఆ లోతుకి నేనొక ఆత్మ అనుకున్నప్పుడు, నువ్వు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఈ శరీరంతో ఇక్కడ ఎలా జీవించాలో తెలుస్తుంది. నేను ఆత్మ అనుకున్నందుకు ఆత్మ అంటే ఏంటో అర్థమవుతుంది. గత జన్మ సారాంశం ఉందో లేదో మనకు తెలుస్తుంది. ఆ యొక్క నాలెడ్జ్ ఉండటం వల్ల ఈ జన్మలో ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం. జ్ఞానోదయం జరుగుతుంది. ఇప్పుడు మనకి తల్లిదండ్రులు ఉంటారు, తర్వాత తండ్రులు, ఆ తాతకి ఇంకో తాత ఉండొచ్చు, ఆ తాతకి ఇలా కొంత జనరేషన్ వరకే మనకు తెలుస్తుంది. కానీ ఇంకా తర్వాత ముందుకెళ్తే ఎవరు ఎక్కడ మనకు తెలుసా? మహా తెలిస్తే కొంతవరకు తెలుస్తుంది. తాత ముత్తాత ఇలా. కానీ ఆ తర్వాత నుంచి అంటే ఎక్కడో మనము బేజము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము. వాళ్ళు ఉన్నారు లేరు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడి నుంచి వచ్చి తెలియదు. కానీ ఆ వంశంలోంచి మనం వస్తూ ఉన్నాం. కొంతవరకు మాత్రమే తెలుసు. అలాగని గతం లేదంటామా మనము? కాదు కదా. అలాగే మనకి ఎన్నో జన్మాల సారాంశం ఉంటుంది. అలాగే ఎన్నో జన్మల యొక్క ఆ పుణ్యాల ఫలం ఉంటుంది. అలాగే ఈ జన్మలో కూడా ఆ మార్గాన్ని నడిచినప్పుడు ఇంకా ఉన్నతంగా ఎదగటము, ఇంకో జ్ఞానోదయం కలగటం, ఇంకా ఈ మనిషి జన్మని మహనీయంగా గొప్పగా ఉన్నతంగా ఎదిగించగలుగుతాం. ప్రకృతి రక్షణ పొందగలుగుతాము. మనకు కనిపించే ఆ నక్షత్రాలు ఎందరు దేవతలో, ఎందరు కారణ జన్మలో మనకు తెలుసు. ఈ భూమి మీదకి వచ్చి మనం అంటాం పెళ్ళైన వెంటనే అరుంధతి తారాన్ని చూపిస్తారు. అంటే ఒక స్త్రీమూర్తిగా జన్మ తీసుకొని స్థిరస్థాయిగా తారగా నిలిచిపోయింది.
ఒక ధ్రువుడు అంటాము, ఓ మార్కండేయుడు అంటాము. ఎందరో దేవతల పేర్లు నక్షత్ర రూపంలో చూస్తూ ఉంటాం. అంటే ఈ సృష్టి మనకన్నీ కూడా చూపిస్తుంది, మార్గాన్ని నడిపిస్తుంది. ఇంకా మనం ఇష్టంగా మార్గాన్ని నడవగలిగితే మన జన్మ అద్భుతమవుతుంది. ఎవరో వచ్చి అస్తమాను చెప్పరు, మంచైనా చెడైనా ఒకసారి అందుతుంది. నువ్వు ఆ మంచి మార్గాన్ని వెళ్తే అలా వెళ్ళిపోతుంది నీ ప్రయాణం. నువ్వు చెడు మార్గాన్ని వెళ్తే అది వెళ్ళిపోతుంది ఆ ప్రయాణం. ఏది కూడా ఆగదు, స్పీడ్గానే వెళ్తుంది. మనం ఏం పట్టుకున్నామో చూడాలి. మంచినా చెడనా ఏం పట్టుకున్నాము, అప్పుడే ఆ ధ్యానం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. మనకేం తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు కళ్ళు మూసుకొని ఈ ధ్యానం ద్వారా ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను ఇష్టంగా జీవించాలి, ఉన్నతంగా ఎదగాలి, ఈ విశ్వానికి ఉపయోగపడాలి. అప్పుడే మన అంతరాత్మ ఇంకా 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 విస్ఫోటమవుతుంది. ఎన్నో ఈ అనంత విశ్వంలో ఎన్నో లోకాలు. నువ్వు ఇక్కడ వాటికే పరిగెడుతూ ఇక్కడ రికార్డులకే చూసుకోవడం కాదు, ఇక్కడ కాస్త ఇవన్నీ ఇక్కడ అవసరం కూడా జరుగుతున్నాయి. కానీ శాశ్వతమైన రికార్డు, శాశ్వతమైన ఫలితం నీకు దొరికేది సాధన ద్వారా. ఏమి చేయకపోయినా ఈ విశ్వరక్షణకి నేను ఉపయోగపడుతున్నాను, ఈ విశ్వశాంతికి నేను ఉపయోగపడుతున్నాను, ఈ ప్రకృతి శక్తి నేను తీసుకుంటున్నాను. ఇలాంటి ఒక సరైన ఆలోచనతో మనకు అర్థమైపోద్ది, అబ్బా ధ్యానం చేశాక ఎంత జ్ఞానోదయం కలిగింది. ఎందరు మహనీయులు, ఎందరు కారంజన్ములు, ఎందరు దేవతలు, మనిషిగా పుట్టి మహనీయులై దేవతలైన వారు ఎందరో. మన కంటికి కనబడకున్న విశ్వం కోసం జీవిస్తున్న వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. మనకే తెలియకుండా వందల వేల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ మానవ శరీరంతో శ్వాసతో జీవిస్తున్న వాళ్ళు. మరి వాళ్ళందరికీ సాధ్యమైంది మనకెందుకు కాదు? ప్రతి మనిషికి సాధ్యపడేదే. ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది. ఏం వినాలి, ఏం మాట్లాడాలి, ఏం వదిలేయాలి చూసుకోవాలి. కానీ ప్రతి నిమిషము నీ యొక్క తపస్సుని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క మంచి మార్గాన్ని భంగం చేయడానికి ఎందరో ఉంటారు. ఆ వారి పని అది. కానీ నువ్వు దృఢ విశ్వాసంతో నీ సాధన చేస్తూ ఉంటే పూర్తిగా నీలో జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయమే నేను గమ్యం చేరుస్తుంది. కాబట్టి హాయిగా చక్కటి జ్ఞాన సాధనతో, సరైన ఆలోచనతో, ఉన్నత స్థితితో, నిర్మలమైన సాధనతో, జ్ఞానోదయంతో మన జన్మ సార్థకం చేసుకుందాం మిత్రులారా.